హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేసి చెప్తారని అనుకుంటున్నాను. నా లాస్ట్ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చింది. సో, దాని కంటిన్యూషనే ఈ వీడియో అనమాట. అంటే న్యాచురల్‌గా, జనరల్‌గా నేను నా గార్డెన్‌ని ఎలా మెయింటైన్ చేస్తున్నానో ఆ టిప్స్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను. సో, ఆ వీడియో మీకు చాలా బాగా నచ్చింది. ఇంకొన్ని టిప్స్ నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో, మీ అందరూ లాస్ట్ వరకు చూస్తే గనక టిప్స్ అన్నీ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. అయితే నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా నేను గార్డెన్ అంతా కూడా పడి పెద్ద క్లీన్ చేసేది ఏమి ఉండదండి. వీక్లీ వన్స్ మాత్రమే క్లీన్ చేస్తానని చెప్పాను కదా! కాకపోతే ఏంటంటే మనం ఎక్కడిదక్కడ నీట్‌గా మనం ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూసినట్టుగా రెడీమేడ్‌గా కాకుండా నీట్‌గా ముందుగానే మనకు తగ్గట్టుగా సర్దేసుకుంటే గనక కంటిన్యూగా మెయింటైన్ చేయొచ్చు. క్లమ్జీగా పెట్టుకొని మనకి రోజువారీలో ఇబ్బందిగా పెట్టుకునేటట్టయితే కనుక మనకి మెయింటైన్ చేయడం చాలా కష్టమైపోతుంది. స్టాండ్స్ ఇంకా పాట్స్ని కొంచెం హైట్లో పెట్టుకుంటే కనుక కింద ఫ్లోర్లో మట్టి అది వచ్చినా కానీ మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలా హైట్లో పెట్టుకోవాలి. ప్లేస్కి తగ్గట్టుగానే ఇంకా పెద్ద పాట్స్, చిన్న పాట్స్, బుడ్డి పాట్స్ ఇవన్నీ కూడా ఒకే రకంగా కాకుండా మనం చక్కగా అక్కడక్కడ అలా హ్యూమిడ్ వచ్చేలాగా పెట్టుకుంటే, అంటే ఒక గ్రూప్ లాగా పెట్టుకుంటే కనుక హ్యూమిడిటీ వల్ల ఆ మొక్కలు చాలా బాగా ఎదుగుతాయన్నమాట. గ్రూప్ లాగా పెట్టుకోవాలి. కార్నర్స్ లేకపోతే ఒక ఏరియాని రౌండ్ అప్ చేసినట్టుగా మనం స్టెప్ బై స్టెప్ వర్టికల్ గార్డెన్ స్పేస్ని కూడా మనం యూస్ చేసుకుంటూ పెడితే కనుక ఒకదాని హ్యూమిడ్ ఒకదానికి తగిలి అవి మొక్కలు చాలా హెల్తీగా హ్యాపీగా ఎదుగుతాయి. లేదంటే మనం విడివిడిగా పెట్టుకున్నప్పుడు ఒకవేళ ఆ ఏరియాకి సన్‌లైట్ ఎక్కువ తగిలిందనుకోండి, దానివల్ల అది సన్‌లైట్ డైరెక్ట్‌గాను తగులుతుంది, మట్టి మీద తగులుతుంది, ఆ పాట్ మీద కూడా తగులుతుంది. సో, దానివల్ల అది డ్రై డ్రైనెస్‌ని ఫీల్ అవుతుందనమాట. దానివల్ల అంత బాగా మొక్క ఎదగదు. సో, గ్రూప్ లాగా పెట్టుకోవాలి. చిన్న మొక్కల దగ్గర నుంచి పెద్ద మొక్కల వరకు. చిన్న ప్లాంటర్ దగ్గర నుంచి పెద్ద ప్లాంటర్ వరకు మనం అరేంజ్ చేసుకొని ఒక గ్రూప్ లాగా పెట్టుకోవాలి. నేను ఇలా కట్టింగ్స్ అవన్నీ కూడా ఒకేలాగా కొంచెం కింద వర్టికల్లీ ఒక పిల్లర్ లాగా పెట్టి దాని మీద స్లాబ్ వేసి దాని మీద పెట్టుకున్నాను. అలాగే ప్లాంటర్స్ అన్నీ కూడా చిన్న పెద్ద అని ఏం లేదు, గ్రూప్‌గా పెట్టుకుంటే గనక దానివల్ల ఏమవుతుంది, హ్యూమిడిటీ వల్ల అవి మెయింటైన్ అవుతాయి. దాంట్లో ఒకవేళ నీళ్ళు ఒక పూట రోజువారీలో మనకేంటి పర్టిక్యులర్‌గా నీళ్ళు ఎక్కువ మొక్కలు ఉంటే గనక మనకి టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. నాకు చాలా టైం పడుతుంది వీటికి నీళ్ళు పోయటానికి. సో, మనకి ఎక్కువ మొక్కలు ఉన్నప్పుడు నీళ్ళు పోయటానికి ఎంతసేపు పట్టుకొని తిరుగుతూ ఉండలేం కదా! సో, నేనేం చేస్తానంటే ఇలా గ్రూప్‌లా పెట్టుకుంటాననమాట. కార్నర్సు లేకపోతే ఒక ఏరియాని వర్టికల్‌గా పెంచుకుంటూ, డౌన్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ గ్రూప్‌లా పెట్టుకుంటాననమాట. దానివల్ల ఏమవుతుంది మనకి చూడటానికి విజువల్‌గా కూడా చాలా అందంగా ఉంటుంది. క్లట్టర్ ఉన్నా గానీ తెలీదు మీకు అందులో. ప్లస్ ఇంకోటి మొక్కలు చాలా హెల్తీగా, హ్యాపీగా చాలా బాగా ఎదుగుతాయన్నమాట. తక్కువ నీళ్లు పోసేవి ఉంటాయి, ఎక్కువ నీళ్లు పోసేవి ఉంటాయి. అంటే తక్కువ నీళ్ళు అంటే కొన్ని సక్యులెంట్ ఫ్యామిలీ మొక్కలు ఉంటాయి. అవేమవుతాయంటే వాటికి నీళ్ళు రోజు అవసరం ఉండదు. బట్ కొన్ని మొక్కలకి రోజు నీళ్ళు అవసరం ఉంటాయి. అయినా గానీ ఒక పూట మనం స్కిప్ చేసినా గానీ మనం ఎక్కడికైనా బయటికెళ్ళినా మనం వచ్చిన తర్వాత నీళ్ళు పోసుకునేంత వరకు అది ఆగుతది. ఎందుకంటే ఇంకొక మొక్క హ్యూమిడ్ దీనికి తగులుతూ ఉంటుందన్నమాట. సో, మీరు కట్టింగ్స్ పెట్టినా గానీ ఇలా మధ్యలో పెట్టారనుకోండి, ఆ హ్యూమిడిటీ వల్ల అది సక్సెస్‌ఫుల్‌గా పెరుగుతుందనమాట. నేను చాలా మటుకు అలాగే గ్రూప్ లాగా లేకపోతే స్టెప్ బై స్టెప్ వర్టికల్‌గా లేకపోతే ఇంకా దగ్గరగా చేసుకుంటూ ఉంటాను. ఎక్కడికైనా మనం ఊరెళ్ళినప్పుడు కూడా ఒక వారం రోజులకి ఆ ఏరియాలో నీళ్లు బాగా తడిపేసి ఫుల్‌గా మనం దగ్గరికి పెట్టేసి మొక్కలన్నిటికి కూడా ఫుల్ నీళ్లు పోసేసామనుకోండి, దానివల్ల మనకి అది ఆ మొక్కలకి హ్యూమిడ్ తగులుతూ ఉంటుంది. తొందరగా అది డ్రై అయిపోయే ఛాన్స్ ఉండదనమాట దాని మట్టి. ఒకదాని మొక్క హ్యూమిడ్ ఇంకొక దానికి తగిలి. కటింగ్స్ అవి కూడా మనం అలా పెట్టుకున్నా గానీ ఫుల్‌గా 100% సక్సెస్‌ఫుల్‌గా పెరుగుతాయి.
ఇంకొకటేంటంటే, మనం మొక్కలు పెట్టుకున్నప్పుడు కూడా మనం ముందు తెచ్చుకున్నప్పుడు తెలీదు. కొంచెం తర్వాత వన్ బై వన్ తెలుస్తూ ఉంటుంది. హైట్ వైస్, హైట్ వైస్ కూడా మొక్కల్ని పేర్చుకుంటూ అంటే వర్టికల్ రేంజ్‌లో మొక్కల్ని హైట్ వైసు పెట్టుకుంటూ ఉంటే గనక చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. చాలా క్లటర్ ఉన్నా గానీ వాటి మధ్యలో కలిసిపోతూ ఉంటుంది. నాది జనరల్‌గా నా గార్డెన్ మొత్తం మీరు దగ్గరగా అబ్జర్వ్డ్‌గా చూస్తేనే గనక మీకు అక్కడక్కడ క్లటర్ ఉన్నట్టు తెలుస్తుంది. లేకపోతే అసలు పర్టిక్యులర్‌గా చూసినా గానీ కనపడవనమాట. సో, మీరు పెట్టుకున్నప్పుడు కూడా చక్కగా వర్టికల్స్ హైట్‌ని బట్టి చక్కగా అరికా పాముంది పెద్దదుందనుకోండి, అది పెట్టుకుని దాని కింద కొంచెం హైట్ తక్కువున్న వేరే ఏదైనా మొక్క పెట్టుకుని చైనా డాల్ లైక్ అట్లాంటిది. తర్వాత ఇంకొక బ్యాంబూ లాంటిది పెట్టుకున్నా గానీ, అలా మీరు హైట్ వైస్ రేంజ్ పెంచుకుంటూ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందనమాట చూడటానికి. అంబ్రెల్లా ప్లామ్ చూడండి ఎంత బావుందో. అండ్ ఇంకోటేంటంటే మనీ ప్లాంట్ నేను ఇది చాలామంది అడుగుతారు. ఈ మనీ ప్లాంట్ నేను ఐరన్ రాడ్‌తో పెట్టానా ఆర్చ్ చేసి అని అడిగారు. యాక్చువల్‌గా ఐరన్ రాడ్‌తో కాదండి ఇది. మామూలుగా నేను బ్యాంబూ అది ఉంటుంది కదా! అల్లిన ఉన్ అది బ్యాంబూతో చేసిన ఆర్చ్ అనమాట ఇది. నేను ఫస్ట్‌లో ఆహ్, షూర్‌గా లేను. అది పెడితే గనుక ఉంటుందా? లేదా? మనీ ప్లాంట్ సక్సెస్‌ఫుల్‌గా ఎదుగుతుందా? లేదా? అని. బట్ ఏమైందంటే అది బ్యాంబూతో పెట్టి చూద్దాం. పెట్టిన తర్వాత బావుంటే గనక ఐరన్ రాడ్‌తో ఆర్చ్ రెడీ చేద్దామని పెట్టిచ్చాను. అయితే ఇది ఈ కింద నేను ఏరియా ఉంది కదా! ఈ ఏరియా అంతా కూడా ఫస్ట్ ఓపెన్‌గా ఉండేది మట్టి. దాని మీద ఇలా సిమెంటెడ్ క్యూబ్స్ ఉంటాయి కదా! అది పేర్చిన వల్ల దీని హ్యూమిడిటీ అంతా కూడా దానికి తగిలి మనీ ప్లాంట్ గార్డెన్ అనమాట ఇదంతా. హ్యాంగింగ్ బాస్కెట్స్‌తో ఫుల్ కవర్ ఉంటుంది. చాలా బాగా ఈ హ్యూమిడిటీ వల్ల అది బాగా ఎదిగిందనమాట. సో, దాని గురించి నేను ఇలా కంటిన్యూ చేశాను. ఇదే బ్యాంబూ ఆర్చ్‌ననమాట. మనీ ప్లాంట్‌తో కంటిన్యూ చేశాను. సో, దానివల్ల ఇదంతా కూడా గ్రీనరీ ఎక్కువుంది. మనీ ప్లాంట్ అయితే ఇంకసలు చాలా బాగా ఈ మ్యాట్ అంతా కూడా మనం నీళ్లు పోసినప్పుడు తడిచిపోతుంది గదా! ఈ తడి దానికి తగిలి హ్యూమిడిటీ మెయింటైన్ అయ్యి ఉంటుందనమాట. ఈ హ్యూమిడిటీ అట్లా రొటేట్ అయ్యి ఈ మొక్కలన్నీ కూడా చాలా హెల్తీగా విదిన్ 6 మంత్స్‌లో కొంచెం లైట్‌గా ఉన్న గార్డెన్ అంటే తక్కువగా ఉన్న గార్డెన్ గ్రోత్ 6 మంత్స్‌లో ఫుల్ గ్రీనరీ అయిపోయిందనమాట ఏరియా. ఈ స్పైడర్ ప్లాంట్ అనగా లేకపోతే ఇంకా డ్రెస్సినా అనగా చాలా బాగా ఎదిగినాయి ఇక్కడ ఏరియాలో. సో, వీటికి లో షేడ్ ఒకటి, ఇంకొకటి హ్యూమిడిటీ చాలా ఎక్కువ అవసరం. ఈ వర్టికల్ గార్డెన్ ఉంది కదా! ఈ బల్లలు వేశాను కదా! ఇవి పైన వుడ్‌తో వేసినవి. సో, వీటి నిండా కూడా నేను సక్యులెంట్ పెట్టాను. నా దగ్గర హవర్తియా దగ్గర దగ్గర 7, 8 వెరైటీస్ ఉన్నాయి. ఈ అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి సైడ్ నుంచి మనకి వస్తూ ఉంటాయి కదా! పప్స్ అవి తీసేస్తూ విడివిడిగా మళ్ళీ అవే వాటిని ఇంకా పెంచుకుంటూ పాట్స్‌లో ఇంకా ఎవరికైనా ఎప్పుడైనా అక్కడికి ఫ్రెండ్స్ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు గిఫ్టింగ్ ఇచ్చుకుంటూ ఉంటాననమాట. సో, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నేను కూడా హ్యాపీ. ఎందుకంటే నా చేతులతో నేను తయారు చేసిన మొక్కని నా ఫ్రెండ్స్‌కి గిఫ్ట్ ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో, అలా మనకి గార్డెనింగ్ ఎక్స్‌పీరియన్స్ పెరుగుతుంది. ఇంకొకటేంటంటే హ్యాపీనెస్ కూడా ఉంటుంది. సో, నేను అలా మెయింటైన్ చేస్తూ ఈ గార్డెన్ ఇట్లా పెంచుకున్నాను. సో, నా ఐడియాస్ అవి ఇంకా ఎలా ఉన్నాయో మీ థాట్స్ నాకు షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.